హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. తండేల్ అంటే ఓనరా? కాదు లీడర్. సో ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. తండేల్ నుంచి మోస్ట్ అవైడెడ్ అని చెప్పాలి టైప్ 2 హీరోస్ లో. సో ట్రైలర్ గురించి చెప్పాలంటే మామూలుగా లేదు భయ్యో, మంచి ఫీల్ గుడ్ మూవీ కాబోతుంది నాగ చైతన్య గారి కెరీర్ లో అయితే. అండ్ ఒక బ్లాక్ బస్టర్ కూడా నిలవబోతుంది అనిపిస్తుంది. అండ్ సాయి పల్లవి గారి యాక్టింగ్ కుమ్మేసింది అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఇందులో శ్రీకాకుళం యాస వాడారు భయ్య, నిజంగా ప్రామిసింగ్ గా ఉంది. ఇద్దరు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. నిజమైన లవర్స్ ఎలా ఉంటారో అంత బాగా యాక్ట్ చేశారు అనమాట. నిజంగా మత్స్యకారుల లైఫ్ ఎలా ఉంటుందో క్లియర్ గా మనం చూడబోతున్నాం. ఫస్ట్ మాడుకోసింది దీంట్లో అయితే సాయి పల్లవి గారు యాక్టింగ్ భయ్య అండ్ డాన్స్ భయ్య ఖచ్చితంగా కుమ్మవుతూ వరిసింది. ఈ రెండు విషయాల్లో నాకు తెలిసి నాగ చైతన్య గారిని బీట్ చేసిందేమో అనుకున్నా, బట్ తప్పు భయ్యో. ఖచ్చితంగా నాగ చైతన్య సాయి పల్లవిని బీట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రామిసింగ్ గా ఉంది తన క్యారెక్టర్ అయితే, అస్సలు మామూలు లేదు క్యారెక్టరైజేషన్ మాత్రం. ఇంకా స్టోరీ వైజ్ చూసుకుంటే చాలా సింపుల్ స్టోరీ అనుకున్నా కానీ కొంచెం ఎక్కువగానే ఉంది స్టోరీ. బట్ ఎంతవరకు అది పార్ట్ 2 కూడా ఉండబోతుందా అనేది నాకైతే అనిపిస్తుంది భయ్య ఈ తండేల్ సినిమా అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య లవ్ స్టోరీ అలా మొదలయ్యి, సో సముద్రంలో మత్స్యకారులు ఎలా వెళ్తారో చేపల కోసం అలా వెళ్ళి ఒక అనుకోని సంఘటనలో ఇరుక్కుపోతాడు. సో అక్కడ పాకిస్తాన్ వెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడ తను ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఏ విధంగా వెళ్ళడానికి కారణం ఏంటి, అసలు వెళ్ళాడా ఎవరైనా తీసుకువెళ్ళారా అనేది సస్పెన్స్ అనమాట. మనం సినిమాలో చూడాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అసలు ఎలా బయటపడ్డారు అనేది ఇప్పుడు కథ అనమాట. సో చాలా అంటే చాలా క్యూరియాసిటీ నెలకొందని భయ్య. ఎందుకంటే లవ్ స్టోరీలో మంచి పీక్స్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అనమాట. సాయి పల్లవి నాగ చైతన్య దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అండ్ దూరం అయిపోయిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు అనేది చూడాలి మళ్ళీ. సో నిజంగా ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాలి ఎవరైనా ఉన్నారంటే బీజిఎం భయ్య, దేవిశ్రీ ప్రసాద్ కుమ్మవుతూ వరిసడు. ఎవరైతే తన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో కాసుకోండి, ఇంకా తండేలతో తుండుగా చేయబోతున్నాడు అనమాట. సో మొత్తానికైతే ఖచ్చితంగా బీజిఎం మాత్రం హైలైట్ గా పోతుంది. మెయిన్లీ ఒక బీజిఎం వస్తుంది భయ్య, వందే మాత్రం అనే బీజిఎం. నిజంగా గూసమ్స్ వస్తాయి ఆ బీజిఎంకి అయితే, అంత బాగుంది. సో అలాంటి మ్యూజిక్స్ ఇంకా కొన్ని వాడి పెట్టింటే మాత్రం సినిమాలో కేకపోండి అంతే. ఇంకా బీజిఎం మాత్రం ఇప్పటి వరకు అయితే పాటలు కుమ్మేసాయి, అందులో డౌట్ లేదు. ఇక బీజిఎం ట్రైలర్ లో చూసాం ఏ రేంజ్ లో ఉందో, ఇక సినిమాలు కూడా అంతకు మించి అనేలాగా ఉంటే ఇక డిఎస్పి ఈజ్ బ్యాక్ అనొచ్చు క్లీన్ గా. సో చూద్దాం ఎలా ఉండబోతున్నాం. February 7th వరల్డ్ వైడ్ గా కుమ్మవుతూ పారాలి ఈ సినిమా మాత్రం. నాగ చైతన్య కెరియర్ లో ది బెస్ట్ సినిమా అవుతుంది అండ్ ది బెస్ట్ కలెక్షన్లు కూడా రావాలి అంతే. సో మీకు ఎలా అనిపించింది గైస్? ట్రైలర్ చూడకండి, తప్పకుండా కామెంట్ తెలియజేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్.